ఇక నా కూతుర్ని చూడాలి. దాన్ని దగ్గరకు తీసుకుని నోరారా అమ్మా అని పిలిపించుకోవాలి. అమ్మా అనే దాని పిలుపుకి ఇంతకాలం దూరం అయ్యాను. దాని నోటి వెంట అమ్మా అమ్మా అని పదే పదే పిలిపించుకోవాలి. చేసిన తప్పులకి, పెట్టిన బాధలకి క్షమాపణ అడగాలి. దాన్ని ఇక నుంచి అన్న అరచేతిలో పెట్టుకుని చూసుకోవాలి. కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఇంతకాలం అమ్మ ప్రేమని ఆ ప్రియ చూపించుండొచ్చు. కానీ ఈ దుర్గమ్మ ప్రేమ ఎలా ఉంటుందో రుచి చూపిస్తాను. అమ్మంటే నీలా ఉండాలని దాని నోటితోనే అనేలా చేస్తాను. అనేలా చేస్తాను. అమ్మా దుర్గమ్మ, ఇంతకాలానికి నా మొర ఆలకించావా? అసలు నేను ఎవరి బిడ్డనో తెలియక ఈ 2 సంవత్సరాలుగా అల్లాడిపోయాను. నా తల్లిదండ్రులు ఎవరో తెలిసాక నేను చాలా ఆనందపడ్డాను. మా అత్తయ్యే నా కన్న తల్లి అన్న నిజం తెలిసి ఎంతో సంతోషించాను. విషయం తెలిసి అమ్మ అంటూ దగ్గరికి వెళ్తే తిరస్కరించింది. నన్ను అసహించుకుంది. మాకెవరికి కనిపించకుండా వెళ్ళి భయంతో నరాలు తగ్గిపోయేంత టెన్షన్ పెట్టింది. ఏదైతేనే నా మొర ఆలకించి నా సమస్యలన్నీ తీర్చావు. నన్ను మా అమ్మ అర్థం చేసుకునేలా చేశావు. నేను అమ్మకి దగ్గర అవుతున్నాను. ఈ రోజే నా పుట్టినరోజు. ఈ రోజే నేను కొత్త జన్మ ఎత్తినట్టుగా ఫీల్ అవుతున్నాను. ఏంటమ్మా? దేవుడు నాకింత గొప్ప అదృష్టం ఇస్తాడని నేను అనుకోలేదు. నా కష్టాలన్నీ తీరిపోతున్నాయి. మనసుకి ఎంతో హాయిగా ఉంది. అమ్మ ఎప్పుడొస్తుందా? అమ్మని చూసి అమాంతం ఆవిడ గుండెల మీద వాలిపోవాలనుంది. ఈ రోజు అమ్మకిష్టమైన వంటకాలన్నీ నేనే చేస్తాను. ఆవిడ రుచులు అభిరుచులు నాకు తెలుసు కాబట్టి తనకి నచ్చినవన్నీ వండి నా చేతులతో నేనే ముద్దలు పెడతాను. ఇంకమ్మ మనసులో శాశ్వతంగా స్థానం సంపాదించుకున్నట్టే. మరి నేను ఇప్పుడే వెళ్ళి అమ్మకి కావలసిన భోజనం అంతా చేసేసి వస్తానే. సప్త సముద్రాలు ఇది ఇంటెనకాల చచ్చినట్టు అవుతుంది నా పరిస్థితి. ఇప్పుడు వీళ్ళ కథ సుఖాంతం అయిపోతే మరి నా గత ఏంటి? బావా, తులసి ఈరోజు నా పుట్టినరోజు అంటుంది కదా. దుర్గమ్మ ఇంటికి వచ్చేలోపు ఇల్లంతా కొంచెం డెకరేట్ చేద్దామా? ఆర్టిఫిషియల్ అరేంజ్మెంట్స్ అన్నీ ఎందుకు బావా? ఇప్పుడు మనం చూడాల్సింది ఆ తల్లి కూతుర్ల మధ్య ప్రేమ.
మీరు? ఏయ్, చంపేస్తాను. సైలెంట్ గా దిగో. ఎవరు మీరు? నోరు మూసుకొని దిగమని చెప్పానా? ఏయ్, చంపేస్తాను, దిగో. ఏయ్, ఏంటిది? ఎవరు మీరు? నన్ను రేయ్ పదా. రేయ్! రేయ్ అయ్యో! పదండి, ముందు కారెక్కో, ఎక్కువ. లేదంటే చంపేస్తాను. ఎక్కువ. ఎవరు మీరు? ఆహాహాహాహాహా. బావా, వాసన పీలుస్తుంటే ఈ రోజు వంటలు అదిరిపోయినట్టున్నాయి. అవును బావా, ఇప్పటి వరకు నేనెప్పుడు ఇంత కమ్మని వాసన మన ఇంట్లో చూడలేదు. ఏంటి తులసి, చూస్తుంటే ఈరోజు చాలా రకాలు ఉండినట్టున్నావు. అవును నాన్న, అమ్మకి ఇష్టమైన వంటలన్నీ వండాను. ఈ రోజు అమ్మకి నేనే నా చేతులతోనే తినిపిస్తాను. బావా, దుర్గ రావడానికి టైం పట్టేలా ఉంది. ఈలోగా మనం కానిచేద్దాం. అలాగే బావా. నో 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 నో. ఫస్ట్ అమ్మ వచ్చాకే అందరం కలిసి తిందాం. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. అంటే దుర్గ వచ్చే వరకు మేము కడుపు మార్చుకుని ఉండాలా? ఏంటి నాన్న నువ్వు మరీను? అసలే అమ్మ ఇంకా రాలేదు అని నేను టెన్షన్ పడుతుంటే ఏంటి ఇలా అంటావు? తులసి, ఎందుకు కంగారు పడతావు? దుర్గమ్మ టెంపుల్ నుంచి బయలుదేరానని చెప్పింది కదా. దారిలో ట్రాఫిక్ జామ్ అవడం వల్ల లేట్ అయి ఉంటుంది. అసలే ఇది కరోనా టైం. సిటీలో చాలా రోడ్లు బ్లాక్ చేశారు. అవన్నీ దాటుకుని రావడానికి అటు ఇటుగా కొంచెం ఆలస్యం అవుతుంది. లేదులే సాంబయ్య, అమ్మ ఎప్పుడొస్తుంది? అమ్మని నేను ఎప్పుడెప్పుడు హ్యాక్ చేసుకుని అమ్మా అని పిలుస్తానా అని ఉంది. చిన్నప్పుడు నా కన్న తల్లితో నేను గోరుముద్దలు తినే అదృష్టం లేకుండా పోయింది. కానీ ఇప్పుడు నా కన్న తల్లికి నేనే అమ్మనే గోరుముద్దలు తినిపించాలని ఉంది. అమ్మా తులసి, నీ కన్న తల్లిదండ్రులు ఎవరో తెలియక 2 ఏళ్ల నుంచి బాధపడుతున్నావు. తెలిసాక ఒక 20 నిమిషాలు వెయిట్ చేయలేవా? మనం కావాలనుకునే దానికోసం ఎదురు చూసేటప్పుడు కాలం నెమ్మదిగా నడిచినట్టే అనిపిస్తుందమ్మా. సార్ సార్, అదిగో మన డ్రైవర్ పిలుస్తున్నాడు, వెళ్ళి చూద్దాం. అమ్మ వచ్చినట్టుంది. సార్ రంగా, ఏంటా దెబ్బలు? నువ్వొక్కడవే వచ్చా, దుర్గేది? సార్ సార్, అది అమ్మకేమైంది? ఏమైంది రంగయ్య, చెప్పు. అమ్మగారిని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారమ్మా. రంగా, ఏంటి నువ్వనేది? అవును సార్, మేము గుడి నుంచి బయలుదేరి వస్తుంటే అమ్మగారిని కాపాడడానికి ఎంత ప్రయత్నించినా కుదరలేదు సార్. నిజం చెప్పరా, మా అత్తయ్యని డబ్బుల కోసం నువ్వే కిడ్నాప్ చేసావు కదా? లేదమ్మా. మమ్మల్ని నమ్మించడం కోసం ముఖానికి దెబ్బలు తగిలినట్టు రంగులు వేసుకుని నటిస్తున్నావు కదా? చెప్పు చెప్పురా, చెప్పు. వెంకటలక్ష్మి, చెప్పు. ఆగు. ఆ కిడ్నాపర్స్ నువ్వు గుర్తుపట్టగలవా? గుర్తుపట్టడానికి వీలు లేకుండా వాళ్ళు ముఖానికి మాస్కులు వేసుకున్నారు సార్.
సర్లే రంగా నువ్వు వెళ్ళు. అలాగే సార్. దుర్గమ్మని కిడ్నాప్ చేసే అవసరం ఎవరికుంటుంది? బావా, ఒకవేళ కిడ్నాప్ కీర్తి సింధులు చేయించుంటారా? వాళ్ళకంత సీన్ లేదు బావా. గతంలో వాళ్ళు చేసిన దానికి యావజ్జీవ కారాగార శిక్ష పడి జైలు జీవితం అనుభవిస్తున్నారు. ఈ పని వాళ్ళు చేసుండ్రు. వాళ్ళు తప్ప అమ్మకి ఇంకెవరూ శత్రువులు లేరు. అలాంటప్పుడు అమ్మని ఇంకెవరు కిడ్నాప్ చేసి ఉంటారు? అయ్యో, మనం గతంలో పట్టుబడి జైల్లో పెట్టిన రౌడీలు గుండాల ఫైల్స్ అన్ని తీసుకురా బావా. డీటెయిల్స్ కలెక్ట్ చేసి అసలు ఈ కుట్రకి కారణం ఎవరో, ఎందుకు చేశారో తెలుసుకుందాం. సరే బావా. వెంకటలక్ష్మి, నువ్వు అత్తే రూమ్లోకి వెళ్ళి తన ఫోన్ డైరీ ఉంది కదా, అది తీసుకురా. నేను తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి దుర్గమ్మ గురించి ఏం తెలిసినా వెంటనే నాకు ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయమని చెప్తాను. అలాగే మావయ్య. భగవంతుడా, ఏంటిది? ఎందుకు ఇలా మా జీవితాలతో ఆడుకుంటున్నావు? ఇది నీకు న్యాయమేనా? నా కన్న తల్లిని చూసి నా మనసారా తన కౌగిట్లో వాలిపోవాలని చూస్తే ఇలా చేసావేంటి దేవుడా? అమ్మ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే నాకు చివరికి నిరాశ మిగిల్చావు. ఎందుకు ఎందుకు నేనేం పాపం చేశానని ఇలా చేస్తున్నావు? 20 ఏళ్ల నుండి నా కన్న తల్లికి దూరంగా ఉండే పరిస్థితి తీసుకొచ్చావు. ఇప్పుడు నా కన్న తల్లి ఎవరో తెలిసాక తన గురించి ఎదురు చూస్తుంటే మమ్మల్ని కలవనీయకుండా చేసావే. ఏ మేమిద్దరం కలవడం నీకు ఇష్టం లేదా? తులసి, నువ్వేం బాధపడకు. అమ్మకేమీ కాదు. నాన్న, అమ్మకేమైనా అయితే నేను బతకలేను నాన్న. అమ్మ తులసి, నేను బతకలేను. దుర్గ నీకు జన్మనిచ్చిందమ్మా. నాతో జీవితం పంచుకుంది. తను నీకెంతో నాకు అంతే. తనకేమీ కాదు, ఏమీ కానివ్వను. ఏం కాదు, ఊరుకో. ఏమ్మా, ఎలా ఉంది? ఏంట్రా అంటుంది? కొంపదీసి మనం కిడ్నాప్ చేసిన షాకులో మొగదైపోయిందా? రేయ్, నోటికి ప్లాస్టర్ వేసి మాట్లాడమంటే ఎలా మాట్లాడుతుందిరా? అవును కదరా, బయటికి వినపడాలంటే ప్లాస్టర్ తీయాలి. అయినా ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయానరా? ఇలాంటి చిన్న చిన్న లాజిక్లు మర్చిపోయినందుకే మనం ఇంకా డాన్లు కాలేదు, కిడ్నాపర్లుగానే మిగిలిపోయాం. ఈవెంట్ కిడ్నాప్ చేశాం కదా, ఈ దెబ్బతో డాన్లు అయిపోతాం. ఒక్కసారి నాకు కట్లిప్పి చూడండి రా. డానులు కాదు, ఇద్దరిని డ్రైనేజ్ లో వేసి తొక్కుతాను. అసలు ఈమె అభిప్రాయం ఏంటో, మన గురించి ఏమనుకుంటుందో తెలుసుకుందాం. రే, ఎవరు మీరు? నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? నా కట్లిప్పండి రా, అప్పుడు మీ పని చెప్తాను. మేడం, గట్టిగా అరిచారంటే మీ ప్రాణాలు తీసేస్తాం. మేడం, మేము కిడ్నాపర్లం. మా కోపం వస్తే ఏమైనా చేస్తాం. మీరు జాగ్రత్తగా ఉండాలి. ముందు నా కట్లిప్పండి రా, ఇప్పండి రా. ఏంటి ఈ అరుపులు వింటుంటే మా దుర్గ వాయిస్ లా ఉంది? దుర్గ ఇక్కడెందుకున్నట్టు?
వీళ్ళు నన్నెందుకు కిడ్నాప్ చేసినట్టు ఇలా కాళ్ళు చేతులు కట్టేసి ఎందుకు కూర్చోబెట్టారో నాకేం అర్థం కావడం లేదు. అయినా దుర్గే నా కట్లు విప్పండ్రా, నన్ను వదలండ్రా అంటుంది. అంటే నన్ను కిడ్నాప్ చేసిన వాళ్లే దుర్గని కూడా బంధించారన్నమాట. ఇప్పటి వరకు నేను ఒక్కదాన్నే ఉన్నాననుకుని భయపడి చచ్చాను. నాకు కూడా ఒక తోడు దొరికిందిలే. ఈవిడ కళ్ళకు గంతలు తీయడానికి మీరెవరో తెలిస్తే చంపేస్తానంటుంది కదా. అరే అసలు ఆ ముసరావిడే ఉంటుందో చూద్దాం. రేయ్, ఎందుకురా నన్ను కిడ్నాప్ చేశారు? నా వెనుక కూర్చోబెట్టింది మా దుర్గేనా? అవును, నేను దుర్గనే. పిన్ని, నువ్వేనా? నేనే మంగళగిరి పిన్నిని. పిన్ని, నీకు నోరెలా వచ్చింది? నేను ఊరు వెళ్ళి నాటు వైద్యం చేయించుకున్నానే తల్లి, దాంతో పోయిన నోరు తిరిగి వచ్చింది. అయినా వీళ్ళు నిన్నెందుకు కిడ్నాప్ చేశారు పిన్ని? ఏమోనే, అదే అర్థం కాక చస్తున్నాను. మరి నిన్నెందుకు కిడ్నాప్ చేశారే? అదే నాకు అర్థం కావట్లేదు పిన్ని. ఇదిగో, మీరెందుకు ఇలా ఇబ్బంది పడటం? వెనక కూర్చొని ఏం మాట్లాడుకుంటారు గానీ ఇద్దరు ఎదురెదురు కూర్చొని మాట్లాడుకోండి. ఏంట్రా ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకునేది? అయినా మాకు కళ్ళకి గంతలు గట్టుంటే ఒకళ్ళ మొహాలొకళ్ళు ఎలా చూసుకుంటాం? అసలు మమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేశారు? మిమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేయమన్నారు? మిమ్మల్ని కిడ్నాప్ చేస్తే ఒక డాను, ఒక గ్యాంగ్ లీడరు, ఒక బిగ్ బాసు మాకు డబ్బులు ఇస్తానంది. అందుకని మిమ్మల్ని ఇలా బంధించాం మేడం. ఎవరిత్రా ఆ బిగ్ బాస్, ఆ గ్యాంగ్ లీడరు? అదెవరో చెప్పు, దాని అంతా చూస్తాను. అయినా నేనెవరిని అనుకుంటున్నారా? మాజీ కమిషనర్ కృష్ణప్రసాద్ గారి భార్యని, ఎస్ఐ ఆదిత్య గారి అత్తగారిని. ఏంట్రా ఈవిడ పెద్ద పెద్ద పోలీసు వాళ్ళ పేరు చెప్తుంది? పోలీసుల గురించి భయపడడానికి మనం ఈ పని కంటిన్యూ చేస్తామా ఏంటి? ఈ పని పూర్తయిపోయాక డబ్బులు తీసుకొని జంప్ అయిపోదాం. అంతేనారా? అంతే. అదేంటే దుర్గా, ఆదిత్యకు నువ్వు అమ్మావు కదే, వీళ్లతో ఏంటే ఎస్ఐ ఆదిత్య అత్తగారిని అంటున్నావు? వీళ్ళు కిడ్నాప్ చేసేసరికి నీకు గాని మతిపోయిందా ఏంటే? నా మతి బాగానే ఉంది పిన్ని. ఆదిత్య నాకు అల్లుడే అవుతాడు. అదంతా పెద్ద కథలే, నీకు తర్వాత చెప్తాను. ఇదిగో దుర్గా, నువ్వు సగం సగం చెప్పి మధ్యలో వదలకే. ఆ కథ ఏంటో చెప్పు, లేకపోతే నా బుర్ర పగిలిపోతుందే. నీతో వచ్చిన బాధే ఇది. అది జరిగింది. అమ్మో అమ్మో అమ్మో, ఆ ప్రియా వాళ్లే నిన్నెంత మోసం చేశారంటే, దాని కొడుకు నీ దగ్గర పెరిగితే నీ ఆస్తి మొత్తం వాళ్ళకెళ్తుంది కదా. దాంతో ఆస్తి మొత్తం లాక్కుని సెటిల్ అయిపోదాం అనుకుంటున్నట్టుంది. దుర్గా, నువ్వేం కంగారు పడకే, నేనొచ్చేశానుగా. ఇంక కథ ఎలా నడిపించాలో నాకు బాగా తెలుసు. ఏంటి నువ్వు నడిపించేది? అసలు నీ మాటలు వినడం వల్లే అయిన వాళ్ళందరినీ దూరం చేసుకున్నాను. నా చేతులు కట్టేసుండడం వల్ల బతికిపోయావు. లేకపోతే నీ మీదొచ్చే కోపానికి చంపి పరిసేదాన్ని. నా కళ్ళ గంతులు తీయండ్రా, మీ అంతు తెలుస్తాను. కళ్ళకు గంతులు విప్పితే మన అంత ఎలా చూస్తుందిరా? చేతులు కట్టేసిన సంగతి మర్చిపోయినట్టుంది. మర్యాదగా చెప్తున్నాను, ముందు నా కళ్ళ గంతులు విప్పండి. ఎవర్రా మీరు? ఎవర్రా? మమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేశారు? చూడండి మేడం, డబ్బులు ఇచ్చారు, కిడ్నాప్ చేయమన్నారు, చేశాం. దొంగ సచ్చినోళ్ళారా. అసలు మీకు డబ్బులిచ్చి మమ్మల్ని కిడ్నాప్ చేయించింది ఎవర్రా?
నేనే